సరే డైట్. అయితే ఇప్పుడు మీరిందాక చెప్పినట్టుగా కుక్కల గురించి కూడా చెప్పారు. చాలా డెఫినిట్‌గా దీని గురించి మాట్లాడుకోవాలి మనం. ఎందుకనంటే ఈ మధ్య కాలం నుంచి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా పెట్స్ కుక్క. అనేవి అవును. ఈవెన్ అవును. కుక్కలు గాని ఇవన్నీ అవును. కూడా అవును. జనరల్‌గా అవును. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటున్నాయి. అవును. అయితే వాళ్ళేంటంటే చాలా ఎక్కువ దగ్గరగా క్లోజ్‌గా తీసుకోవడం, ఇప్పుడు అది పీల్చిన గాలి ఉండడం గాని, లేదంటే అది ఇంకా మనల్ని ఎక్కడ పడితే అక్కడ నాకడం గాని ఇట్లా చేస్తా ఉంటాయి. అవును. సో, దానివల్ల కూడా ఏమో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటదని చెప్పి అనుకోవచ్చా? ఉంటదండి. ఇప్పుడు ఎస్పెషల్లీ పెట్ ప్లాంటర్స్ అంటే చాలా మైక్రో మిల్లీమీటర్స్‌లో ఉంటది. సో, అవును. మనం అసలు చూడం. హ్మ్. ఎందుకంటే డాగ్స్ చాలా మటికి షెడ్ చేస్తాయి. అంటే హెయిర్ పడిపోతా ఉంటది. అవును. అదేంటంటే ఎయిర్‌లో ఎళ్ళినప్పుడు మనం ఇన్‌హేల్ చేస్తాం. సో, హ్మ్. దానివల్ల ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటది. హ్మ్. నెక్స్ట్ క్యాట్స్. హ్మ్. కొంతమంది క్యాట్స్‌ని కూడా పెంచుతారు. అవును సార్. క్యాట్స్ వల్ల కూడా వచ్చిద్ది. హ్మ్. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా మంది ఏంటంటే పీజియన్స్. యెస్. సో, మన ఇంటి చుట్టూ చాలా పీజియన్స్ ఉంటాయి. పీజియన్ డ్రాపింగ్స్ ఉంటాయి. హ్మ్. దానివల్ల ఏఎల్‌డి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువుంటది. అవును సార్. అది. అంటే ఆ ఎన్ మధ్య ఒక ఇష్యూ గూడా ఏదో సెలబ్రిటీ నడిచింది. వాళ్ళ హస్బెండ్ సెలబ్రిటీ గూడా యెస్. దాని వల్లే చనిపోయింది. ఎందుకంటే ఆ! బర్డ్ డ్రాపింగ్స్, బర్డ్ ఫెదర్స్ ఉంటాయి గదా! ఆ! ఆ ఫెదర్స్ వల్ల గూడా మీకు ఐఎల్‌డి వచ్చే ఛాన్సెస్ ఉంటదనమాట. అది ఎట్లా జరుగుతది సార్ అది? అది డ్రాపింగ్స్ ఉంటాయి గదండీ! డ్రాపింగ్స్ వల్ల సపోజ్ మన కంజెస్టెడ్ హౌసెస్ ఉన్నాయనుకోండి. హ్మ్. కంజెస్టెడ్ హౌసెస్ దగ్గర ఏముంటాయి? పీజియన్స్ అన్నీ కలిసి అక్కడ షెల్టర్ లైక్ హ్మ్. ఉంటాయి. సో, ఏమవుతాయంటే డ్రాపింగ్స్ ఏదైతే వేస్ట్ ఏసినప్పుడు ఏమైందంటే అది ఇన్‌హేల్ చేస్తాం మనం. హ్మ్. ఆ ఇన్‌హేల్ చేసినప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కాకుండా అయి ఎగిరేటప్పుడు చిన్న చిన్న ఫెదర్స్ పడిపోతా ఉంటాయి. ఆ! ఆ ఫెదర్స్ కూడా ఇన్‌హేల్ చేసినప్పుడు కూడా ఐఎల్‌డీస్ అయన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయన్నమాట. ఓకే. అది. అంటే పీజియన్సే ఎందుకని? పీజియన్సే ఎక్కువ ఫెదర్స్ షెడ్ చేస్తాయి గదా! ఓకే. ఆహా! యాహ్! రైట్. అయితే సార్ ఇంకొక విషయం ఆహ్, ఈ సోషల్ మీడియాలో వచ్చేటప్పటికంటే ప్రతి చోట కూడా అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉందంటే దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది దొరుకుద్దని చెప్పన్నట్టుగా యూట్యూబ్‌లో గాని, హ్మ్. లేదంటే హ్మ్. ఎక్కడైనా సరే దాని హ్మ్. గురించి సెర్చ్ హ్మ్. చేస్తా ఉంటారు. హ్మ్. హ్మ్. కొన్ని కొత్త కొత్త సొంత రెమెడీస్ కూడా ఓన్ రెమెడీస్ కూడా చెప్తా ఉంటారనమాట. మరి అటువంటి రెమెడీస్ అనేది ఫాలో అవ్వచ్చా? ఒక లంగ్స్ గురించి ఏదైనా చెప్తే గనక? అంటే రెమెడీస్ ఎక్కడి వరకు పనిచేస్తాయంటే అండి, హ్మ్. అంటే సపోజ్ మీకు ఆయాసం బాగా ఉంది. హ్మ్. మీకు ఆ గాలి అందట్లేదు. మీరు ఇంట్లో రెమెడీస్ పెట్టుకొని మీరు క్యూర్ అవ్వగలరా? హ్మ్. లేరు కదా! సో, అది ఎట్లా పనిచేస్తదంటే ఓన్లీ 5% లేదా 2% పనిచేస్తది. ఎప్పుడు లాంగ్ టర్మ్‌లో. హ్మ్. అంతేగాని ఇమ్మీడియేట్‌గా ఎఫెక్ట్స్ అయితే హ్మ్. ఉండవు నాకు తెలిసి. ఓకే. ఇంట్లో రెమెడీస్ అంటే మనం ఏదో బ్లైండ్‌గా నమ్ముతారు. ఒకళ్ళు చెప్పారంటే నమ్ముతాం గాని హ్మ్. దానికేది ప్రూఫ్ గాని లేదంటే ఏదైనా క్లినికల్ ప్రూవెన్ ఉండాలి కదా! హ్మ్. క్లినికల్ ప్రూవెన్ లేకుండా మనం ఏం బ్లైండ్‌గా తీసుకోలేం కదా! అదే సార్. అదే. అయితే జనరల్‌గా ఇక్కడ ఈ రెమెడీస్ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే కొంతమందికేంటంటే సైకలాజికల్ రోల్ కూడా ప్లే చేస్తది. ఆ! కొంతమందికి ప్రాబ్లమ్ ఉన్నా గాని అది తీసుకున్నప్పుడే తగ్గిపోయింది. హ్మ్. సో, మీరైతే హోమ్ రెమెడీ చెప్పిందో అది సైకలాజికల్ ఫ్యాక్టర్ ప్లేస్ మోర్ రోల్ అన్నమాట. ఓకే. అది. దానివల్ల గూడా ఎఫెక్ట్ గూడా ఉంటుంది చాలా ఉంటది. వరకు. రైట్ సార్. అంటే నాకు తగ్గిపోయిందని అనుకుంటారు. హ్మ్. అది తీసుకున్నప్పుడే నాకు తగ్గిపోయిందనుకుంటారు. నిజంగానే తగ్గిపోయినా గాని దానివల్ల తగ్గిపోయిందనుకుంటారు. ఓకే. అది. ఒకవేళ అది ఉంటే గనక కంటిన్యూ అదే చేస్తా ఉంటారేమో. అవును. ఆ! రైట్ సార్. అయితే అంటే ఈ రెమెడీస్ అనేవి ఎందుకంటే నేనన్నాను ఎక్కువగా ఏంటంటే ఈ టీబీకి సంబంధించి గాని వీటి గురించి గూడా రెమెడీస్ ఎక్కువ చెప్పడం జరుగుతా ఉంటది. హ్మ్. అసలు టీబీ అనేది ఎలా ఫార్మ్ అవుతది? అసలు ఏంటి అసలు టీబీ అంటే? ఒకటి. టీబీ అంటే మోస్ట్ కంటేజియస్ డిసీజ్ అండి. ఎందుకంటే మన కోవిడ్ ఎంత డేంజరసో టీబీ గూడా అంతే డేంజరస్. ఓకే. సో, ఇట్ మోస్ట్‌లీ ఏంటంటే మనకి ఎవరికైతే సపోజ్ టీబీ పేషెంట్ ఒకళ్ళుంటే వాళ్ళ సలైవా హ్మ్. లేదంటే వాళ్ళు స్నీజింగ్, వాళ్ళు కాఫింగ్. సో, వాళ్ళు కాఫ్ చేసినప్పుడు టీబీ బ్యాసలే ఉంటది. మీరు ఎక్కడైనా పబ్లిక్ స్పేసెస్‌లో కొంతమంది పాన్లు, గీన్లు చేసి స్పిట్ చేస్తారు. అవును. సో, దానివల్ల కంటామినేషన్ వల్ల కూడా మీకు టీబీ వచ్చే ఛాన్సెస్ చాలా హై లైక్లీ ఉంటది. ఓకే. సో, వన్ ఆఫ్ ది మోస్ట్ హెల్త్ బర్డెన్ ఇండియాకి టీబీ. హ్మ్. ఎందుకంటే చాలా మందికి తెలీదు. హ్మ్. సో, ఏమవుతదంటే ఈ టీబీలో మోస్ట్‌లీ ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ఇమ్యూన్ సప్రెషన్ పేషెంట్స్‌లో వస్తది. ఇమ్యూన్ సప్రెషన్ అంటే ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటదో. తక్కువలో ఉంటుంది. సో, వాళ్ళకి టీబీ వచ్చే ఛాన్సెస్ ఉంది. హ్మ్. మోస్ట్ కామన్‌లీ ఎవరికంటే బాగా లీన్‌గా ఉండేవాళ్ళు. అంటే బాగా వెయిట్ తక్కువ ఉండేవాళ్ళు. ఓహ్! బాగా వెయిట్ తక్కువ ఉండేవాళ్ళు. ఇంకొకటి ఎవరైతే ట్రాన్స్‌ప్లాంట్స్‌కెళ్తారో రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ కానీ, ఆ! ట్రాన్స్‌ప్లాంట్స్ చేస్తారు కదా! లంగ్ ట్రాన్స్‌ప్లాంట్స్. అవును. వాళ్ళకేంటంటే యూజువల్లీ ఏదైతే మనం ట్రాన్స్‌ప్లాంట్ కొత్త బాడీలేస్తామో డోనర్ అంటే హ్మ్. సపోజ్ రెసిపియెంట్, డోనర్ 2 ఉంటాయి కదా! హ్మ్. సో, సపోజ్ ట్రాన్స్‌ప్లాంట్ ఒకళ్ళకి చేసాం. సో, వాళ్ళకేంటంటే వాళ్ళ బాడీ ఆర్గన్
తీసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేయడానికి ఏంటంటే మనం ఇమ్యూన్ సప్రెస్ చేస్తాం. ఎందుకంటే మన బాడీలో అనేది ఇమ్యూన్ మెకానిజం ఉంటది. అవును సార్. సో మీ అది ఆ లంగ్ ఏదైతే ఆర్గన్ ఉందో అది మీది కాదు, ఫారెన్ ఆబ్జెక్ట్. సో ఫారెన్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా ఫైట్ చేస్తుంది. సో ఫైట్ చేయడం కోసం ఏంటంటే మనం ఇమ్యూన్ సప్రెషన్ చేస్తాం. సో ఇమ్యూన్ సప్రెషన్ చేసినప్పుడు ఇలాంటి ఇమ్యూన్ సప్రెషన్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు టీబీ వచ్చే ఛాన్సెస్ చాలా హై లైక్లీ ఉంటుంది, ఎస్పెషలీ క్యాన్సర్ పేషెంట్స్. సో వీళ్ళు కూడా ఇమ్యూనిటీ, ఎందుకంటే బోన్ క్యాన్సర్స్, వేరియస్ క్యాన్సర్స్ అని కీమోథెరపీ అన్ని ఇచ్చి ఇమ్యూనిటీ సప్రెస్ చేస్తాం. సప్రెస్ చేసినప్పుడు ఈ సెకండరీ టీబీ అన్ని వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. రైట్ సార్. అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా మనం ఎక్కడైనా స్ప్లిట్ చేసినా కానీ ఎక్కడైనా జరిగినప్పుడు ఏంటంటే, అంటే అది తొక్కడం వల్ల కానీ లేదంటే అది మనకేమైనా టచ్ అవ్వడం వల్ల జరుగుతుందా, లేదంటే మనం పీల్చడం వల్ల వస్తుంది? సపోజ్ సేమ్ కోవిడ్ లాగే అండి. సపోజ్ ఎవరన్నా యాక్సిడెంట్‌గా కాఫ్ గానీ, స్నీజ్ గానీ చేశారు. ఈ సర్ఫేస్ మీద మీకు పడిపోయిద్ది. అదే మీరు పట్టుకొని మీరు ఇలాగ అంటారు. ఫేస్ గానీ ఇలా తుడుచుకుంటారు. అదే మీరు ఇన్హేల్ చేస్తారు. ఇన్హేల్ చేసినప్పుడు మళ్ళీ లంగ్స్‌లోకి వెళ్ళి మీకు టీబీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటదన్నమాట. ఓకే. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వచ్చే ఛాన్సెస్ ఈజీగా చాలా ఎక్కువ ఉంటది. ఫార్మ్ అండ్ అవుతుందన్నమాట. ఎస్పెషల్లీ ఇంట్లో సపోజ్ పెద్దవాళ్ళు గానీ, లేదంటే చిన్న పిల్లలు ఉంటే గనుక వాళ్ళకి ఇంకా ఫాస్ట్‌గా వచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫాస్ట్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటదన్నమాట. ఎందుకంటే వయసు పైబడిన వాళ్ళలో వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకి అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఈజీగా ఉంటది. ఓకే సార్. యాహ్! రైట్. అంటే ఇది రాకుండా ఉండాలి అని చెప్పానంటే గనుక టీబీకి సంబంధించి ఏది కూడా రాకుండా ఉండాలంటే ఎటువంటి రెమెడీ ఫాలో అవ్వాలి? అంటే రెమెడీ సింపుల్‌గా రెమెడీ ఫాలో అయ్యే విధంగా ఏమైనా ఉంటాయి? రెమెడీ ఏం లేదు. ఫస్ట్ మెయిన్ ఇమ్యూనో సప్రెషన్ సపోజ్ హై రిస్క్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో లేని టీబీ సింప్టమ్స్ ఉంటాయి. సో అవేముంటాయి సార్ ఆ టీబీ సింప్టమ్స్ సింప్టమ్స్? టీబీ సింప్టమ్స్ అంటే ఒకటి ఏంటంటే మోస్ట్‌లీ దగ్గు రావడం, బాగా దగ్గు. అంటే ఒక 4 నెలలు, 5 నెలల వరకు దగ్గు రావడం, కంటిన్యూషన్‌గా దగ్గి ఉండడము, వెయిట్ లాస్ అవ్వటము, బాగా వెయిట్ లాస్ అవ్వడం. ఇంకొకటి జ్వరం రావడం, మోస్ట్‌లీ ఈవినింగ్ టైమ్ ఫీవర్ రావడము. లేదంటే కొంతమందికి ఏంటంటే దగ్గుతో పాటు బ్లడ్ రావటము. సో ఈ సింప్టమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇయన్నీ సింప్టమ్స్ ఉన్నోళ్ళకి ఏంటంటే ఒకసారి ఎందుకన్నా స్పుటమ్ ఎగ్జామినేషన్ ఒకటి ఇస్తే ఈజీగా వాళ్ళకి టీబీ ఉందో లేదో ఈజీగా తెలిసిపోద్ది. అదే సార్. టీబీ ఓన్లీ లంగ్స్‌లోనే కాదు, ఏ పార్ట్ ఆఫ్ బాడీలో ఉన్నా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. కానీ లంగ్ టీబీ వస్తే వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సపోజ్ బోన్ టీబీ ఉందనుకోండి, బోన్ టీబీ వల్ల వేరే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఏమి ఉండదు. ఓన్లీ లంగ్ టీబీ ఏంటంటే ఏరోజోల్స్ ద్వారా స్ప్రెడ్ అయితది. ఓకే. అదే. రైట్ సార్. అంటే మీరు చెప్తున్నట్టుగా ఆ టీబీ అనేది ఓన్లీ లంగ్స్‌కి సంబంధించిందే కాదు డిసీజ్. బాడీలో ఏ ఆర్గాన్ కన్నా ఎఫెక్ట్ అవుతుంది. యెస్. రైట్ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.